watch it. రే జోసెఫ్, నాకు కోపం తెప్పించుకో. నువ్వే చేసావు నాకు తెలుసు. ఎందుకు చేసావో చెప్పు. చెప్పరా. ప్లీజ్ కొట్టగా. గంజా తాగే ఊళ్ళో పట్టుమనిపోతాను. నీకు తెలుసు కదా, డబ్బులు ఇస్తే నేను ఏమీ అడగకుండా పనిచేసి పెడతానని. అలాగే ఒక వాట్సాప్ లో వచ్చాడు. వాడి పేరు కూడా నాకు తెలియదు. ఏకంగా $10,000 ఇస్తానన్నాడు. వాడు చేయమని చేశాను. ఏం చేయమన్నాడు? బిల్డింగ్ కి పెయింట్ వేయమని మార్క్ చేసి వచ్చాడు. నేను వేశాను అంతే. నిజం చెప్పరా. చెప్తాను. నేను ఎప్పుడూ కొనివేసే పెయింట్ లో మెరాటిక్ యాసిడ్ అనేదో మిక్స్ చేసి వేయమన్నాడు. దానివల్ల గ్యాస్ పైప్ డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయి బిల్డింగ్ వెళ్తుందని నాకు తెలియదు. నీకు డబ్బు ఎలా ఇచ్చాడ్రా? ఒక లిస్ట్ ఇచ్చి ఏరియాలో కొన్ని ఐటమ్స్ ని కొనుక్కరమ్మన్నాడు. వాటిని కొని డెలివరీ ఇచ్చిన వెంటనే చెప్పినట్టు డస్ట్బిన్ లో డబ్బు పెట్టాడు. అది తీసుకొని వచ్చేసాను. ఆ లిస్ట్ ఇవ్వు. ఇవ్వరా. సూర్య, సార్. కూర్చో కూర్చో. వాడికి అంతకన్నా ఇంకేమీ తెలియదు అనిపిస్తోంది. బట్ యాజ్ యూజువల్ వెరీ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ జాబ్. సార్, ఆ బిల్డింగ్ లో ఎక్కడెక్కడ ఎంత వెడల్పుకి గ్యాస్ పైపులు ఉన్నాయని బ్లూ ప్రింట్ ని పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్. కానీ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. ఒకవేళ టెర్రరిస్ట్ అటాకా? అదే మర్మంగా ఉంది సూర్య. ఎలా జరిగిందో తెలివిగా దాచిపెట్టి ఓ ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ అంటే క్రౌడ్ మీద జరుగుతుంది, బహిరంగంగా పబ్లిక్ మీద ఉంటుంది. సార్, వాడి జోసెఫ్కి ఇచ్చిన లిస్టు చూసారా? ఇవన్నీ వైర్లెస్ ద్వారా హ్యాక్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్. వాళ్ళు డెలివరీ చేసింది కూడా మన తెలుగు కమ్యూనిటీ పక్కనే. ఏదో ఒక కారణంతోనే మన ఏరియాని సెలెక్ట్ చేశాడు. Sir, Yes? Angel's new travel plan. We need to accommodate. ఓకే, సరే సూర్య. Sir. ఫర్దర్ గా డీటెయిల్స్ తెలిస్తే చెప్తాను. సరే, sir. ఓకే సూర్య, సార్. ఒక్క నిమిషం. యూ కెన్ గో. Yes, sir. నిజానికి రూల్స్ ప్రకారం నేను ఇది బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఇండియా యొక్క ఫారిన్ మినిస్టర్ అరుంధతి మోహన్ సింగపూర్కి వస్తున్నారు, తెలుసు కదా? ఆవిడ ట్రావెల్ రూట్ మాకు 4 రోజులు ముందుగానే వచ్చింది. మీ ఏరియాలో విపత్తు జరిగి తెలుగు వాళ్ళు చాలా మంది చనిపోవడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్లి సంతాపం తెలపాలని సడన్ గా రూట్ మార్చారు. సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. అందువల్ల ఆవిడ మీ ఏరియాకి వచ్చిన తర్వాతే సింగపూర్ మినిస్టర్ ని కలుస్తారట. నాకెందుకో ఆవిడ ఇక్కడికి రావడానికి, ఈ విపత్తు జరగడానికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆవిడ్ని రావద్దని చెప్పలేమా సార్? కన్ఫర్మ్ ఎవిడెన్స్ లేదు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని నా పై అధికారులకి, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి పంపిస్తాను. వాళ్లే డిసైడ్ చేయాలి. ఎప్పుడు వస్తున్నారు సార్? రేపు మార్నింగ్ 9 o'clock. This way, ma'am. Please. Walking to the car. మ్యామ్, వెల్కమ్ టు సింగపూర్ మ్యామ్. మీది తెలుగు ఛానలే కదా? అవును మ్యామ్. తెలుగులోని ప్రశ్నలు అడగండి. ఓ తెలుగు మహిళ ఓ సామాజిక కార్యకర్త నుంచి ఎంత ఎత్తుకెదిగి హార్ట్ సర్జరీ చేయించుకుని మరి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రి అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం మ్యామ్. ఈ భేటీ గురించి కొంచెం చెప్తారా? ధన్యవాదాలు. సింగపూరు, భారతదేశము ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా కలిసి పనిచేస్తున్నారు. భద్రతా విషయంలోనూ అలాగే పనిచేయాలని ఇరు దేశాల నాయకులు భావిస్తున్నారు. అందువల్ల కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఈ అగ్రిమెంట్ ని చైనా వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారే. ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. మన తెలుగు వారి నివాస ప్రాంతంలో జరిగిన విపత్తు గురించి మీ అభిప్రాయం? చాలా దురదృష్టకరమైనది. చనిపోయిన వారిలో చాలా మంది చిన్న వయసు వారు. వాళ్ల కుటుంబాల్ని కలిసి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నాను. భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారికొక సమస్య వస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అందులోనూ తెలుగు వారికి ఒక సమస్య అంటే మొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఏంజల్ ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. లిటిల్ ఇండియాకి వెళ్ళకపోతే మీడియా రెస్పాన్స్ తప్పుగా ఉంటుందని మ్యామ్ ప్లాన్ మార్చుకోవడం లేదు. సార్, మన సైడ్ అంతా రెడీ సార్. హ్యాకింగ్ థ్రెట్ ఉన్నందువల్ల ఏంజల్ వచ్చే దారిలో మొబైల్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ జామ్ చేశాం సార్. అన్ని శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాం. ఓకే, కాపీ. Angel security over Singapore police. Kindly update status and location. Angels on the way. గురుం, Yes, ma'am. ఫోన్లో రోమింగ్ పనిచేయట్లేదు. ఏంటో చూడండి. మేడం, సెక్యూరిటీ ప్రోటోకాల్. హ్యాకింగ్ థ్రెట్ ఉందంట. మనం హోటల్కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయలేం. సింగపూర్లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం.
రేయ్ మనం ఎందుకు ఇక్కడ ఉంచోడం, వెళ్ళి పని చూద్దాం రారా. ఈ రోజు ఇక్కడే రా పని. ఏ ఇక్కడ ఏదో జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా? ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసిందంతా చెప్పావు. పోలీస్ మిలిటరీ చాలా మంది ఉన్నారు, ఇంతకు మించి నీకేంటి పని? మన కళ్ళ ముందు ఎవడో ఒకడు మన వాళ్ళని చంపేశాడు, చూస్తూ ఊరుకోమంటావా? చెప్పరా. రే సూర్య, నువ్వు పంపించిన లిస్ట్ చూశాను. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేసేవేరా. షార్ట్ రేంజ్ ఐటమ్స్, ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి. 100 మీటర్స్ రేడియస్లోనా? రేయ్ ఏం చేస్తున్నావు? ఒక నిమిషం ఉండు. Angel has arrived at the spot. అందరికీ నమస్కారం. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం. దీన్ని పూర్తిగా విచారించి తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. రేయ్ సూర్య, టీమ్ మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. షార్ట్ రేంజ్ ఐటమ్స్. రాబోయే రోజుల్లో Drop the gun. Drop the gun now. Ma'am. Guards! Freeze. Stay there. Careful. Careful. Angel has been shot. I repeat, Angel has been shot. గురు, తన అలాంటి వాడు కాదు. ముందు హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయండి. సార్ వీడు మా ఏరియానే సార్. వీటి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడితో నన్ను కొంచెం మాట్లాడివ్వండి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ. నిన్న మీరిద్దరూ మాట్లాడుకున్నది మాకు తెలుసు. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్. సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేయమని నాకు ఆర్డర్స్ వచ్చాయి. యూ నీడ్ టు బి డిటైన్డ్. పచారీ కొట్టుందంటగా నీకు? ఏం పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరి ట్రైనింగ్? ఐఎస్ఐఎస్, లష్కరీ తోయిబా? మీరు ఆలస్యం చేసే ఒక్కో నిమిషం ఆ హంతకుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టే. మినిస్టర్ని షూట్ చేశావు, స్పాట్ లో గన్తో దొరికావు. ఇప్పుడు ఇంకెవన్నా హంతకుడు ఉంటున్నావు? ఇంకో 2 నిమిషాల్లో మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత మీరే నన్ను హెల్ప్ అడుగుతారు. డూ ఇట్. రూల్స్ ప్రకారం ఇదంతా తప్పు. నా ఆఫీస్కి వచ్చి నన్నే కంట్రోల్ చేస్తారా? ఏ ఆర్గనైజేషన్ ఇది? ఎన్ని నెలలుగా ప్లాన్ చేశారు చెప్పరా?
ఎస్ డాక్టర్. యా యు గో సార్ మేడం ఇస్ స్టేబుల్. బుల్లెట్ రిమూవ్ చేసేసాం అండ్ షీ సేఫ్. థ్యాంక్ గాడ్. కానీ ఒక ముఖ్యమైన విషయం, వాడు ఆవిడని షూట్ చేసింది చంపడానికి కాదు, కాపాడాలి.